హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈజీ రెసిపీతో ఈరోజు మీ ముందుకు వచ్చానండి. పుదీనా పచ్చడి చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి, ఫ్రెష్ పుదీనా మన గార్డెన్లో వచ్చిందండి. పుదీనా, మెంతి పౌడరు, సాల్టు, కారం, చింతపండు, ఎల్లుల్లిపాయ మిక్సు, పసుపు, తిరగమోతండి. ఇది పుదీనాని ఏపి మనం దీంట్లో పెట్టేసుకున్నామండి. ఆల్రెడీ ఏపి మిక్సీ వేసేసి పెట్టేశాను. చూడండి, దీంట్లోకి తగినంత సాల్టు, పుదీనా పౌడరుని నూనె చుక్కేసి వేపుకోవాలండి. కారం చూసుకుని మళ్ళీ కలుపుకోవచ్చండి. ఇది చింతపండుతో కలుపుకోవచ్చండి, నిమ్మకాయతో కలుపుకోవచ్చు. చింతపండుతో బాగా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి, వెల్లుల్లిపాయ ముద్ద మెంతి పౌడర్తో కలిపి మిక్స్ చేసేసానండి. ఇదిగోండి, చిటికెడు పసుపు, తాలింపు పెట్టి రెడీగా ఉంచానండి. ఇది మిక్స్ చేసేసి తాలింపు పోపు వేసేటమేనండి. పెట్టుకుని ఉన్న పోపుని దీంట్లోకి వేసుకోవటమేనండి. పుదీనా పచ్చడి హెల్త్ పరంగా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో పుదీనా పచ్చడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. హెల్త్ పరంగా కూడా మనకి చాలా మంచిది. ఇదిగోండి చూడండి, కలిపేసాను. పోపు కూడా వేసానండి. ఇదిగోండి, రెడీ టు ఈట్ అండి. పుదీనా పచ్చడి రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.